మడకలవారిపల్లె పరిధిలో గల పబ్లిక్ పర్సెస్ మరియు రస్తాల ఆక్రమణకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులకు ఆక్రమణకు గురైన సర్వే నెంబర్ల వారీగా వివరాలను అందిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు తప్పు చేసిన దొంగ తనే దొంగ అని అరిచిన విధంగా గోపవరం మండల రెవెన్యూ అధికారులు మరియు మున్సిపల్ అధికారుల తీరు స్పష్టంగా కనపడుతుందని అన్నారు. గోపవరం మండలం మడకవారిపల్లె గ్రామ పొలంలో ఉన్నటువంటి 45 లేఅవుట్లలో ఉన్నటువంటి పబ్లిక్ పర్పస్లు రోడ్డు రస్తాలు ఆక్రమణకు గురైనాయి. ఈ 45 లేఅవుట్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ-ఎంఎల్ రెబల్యూషన్ ఆధ్వర్యంలో ఈరోజు గోపవరం రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గోపవరం మండలంలో అంతర్భాగమైనటువంటి బద్వేలు మున్సిపాలిటీ ఎక్కువ భాగం గోపవరం మండలానికి అనుసంధానంగా ఉంది. దీంట్లో మొత్తం మున్సిపాలిటీలో 70 లేఅవుట్లు పైబడి ఉంటే అందులో 45 లేఅవుట్లలో ఈరోజు మడకవారిపల్లె గ్రామ పొలంలో ఆక్రమణకు గురైనని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రతి లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం 20 సెంట్లు, 30 సెంట్లు, 40 సెంట్లు, 60 సెంట్లు పెడితే దాంట్లో డబ్బున్న వారు కొంతమంది రెవెన్యూ అధికారులను లోపరుచుకొని వాటికి పట్టాలు సృష్టించుకొని ఈరోజు పెద్ద పెద్ద బంగ్లాలు భవంతులు కట్టినటువంటి సందర్భం ఈరోజు గోపవరం మండలంలో కానొస్తుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సినటువంటి పబ్లిక్ పర్పస్ను రోడ్లను ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు